నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం. కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేర్లతో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మావిగంతో చంద్రబాబు, లోకేష్లకు భయం పట్టుకుందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ట్రోలింగ్స్ చేస్తున్నారని ధ్వజం. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి పట్ల అనుచితంగా వ్యవహరించిన సీఐపై తక్షణం చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి పేర్నినాని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేర్లతో కలిసి ఆయన పలు అభివృద్ధి, సంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోసల్లి క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో కలిసి ఆయన సైనిక్ స్కూల్ను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కర్ణాటక అనేది ఒక పవిత్రమైన భూమి. కర్ణాటక సాంప్రదాయాలు, సంస్కృతి చాలా గొప్పది. కన్నడ, తెలుగు ತುಂಬಾ ಸೇಮ್. ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಕೂಡ ಸೇಮ್. ఆంధ్ర, కర్ణాటక అన్న తమ్మన్న తార. శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా ఇక్కడ రాలేదు. ఒక భారతీయుడిగా నేను మీ ముందల నుంచుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఐఏఎస్, ఐపీఎస్ మీ పిల్లలు అవ్వాలంటే చేతుల పైకి ఎత్తండి. ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకుడు, నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది, ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరం ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచుని ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం, ఉగ్రవాదులు పేలగాంకి వచ్చి 26 మంది అమాయకులు భారతీయుల్ని ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది. ఆ యుద్ధంలో మన అనేక మంది సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. కానీ చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ భారతదేశ సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉండిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు నాయక్ నీకు ఏమైనా అవుతే మా పరిస్థితి ఏంటి, మాకు అండగా ఎవరు నిలబడతారని అడుగుతాం జరిగింది. ఆనాడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, భారతదేశం కోసం నా ప్రాణం పోతే మొత్తం భారతదేశం నాకు అండగా నిలబడుతుందని. మురళీ నాయక్ మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ మొత్తం భారతదేశం ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నేను ప్రత్యేకంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే సమాజంలో విలువలు పడిపోయిన రోజులు మనందరం చూస్తున్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి
సలహాదారుడిగా మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి ప్రతి సాటర్డే నో బ్యాక్ డే అయినా సమాజంలో ఏ విలువలైతే మనం ఆశిస్తున్నామో అది పిల్లలకి చెప్తాం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైంది నాకు దగ్గరైంది మహిళల్ని గౌరవిస్తాం. అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ప్రెస్ మీట్లో అంగీకరించారని ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రమవుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాలా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20,000 కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని తెలియజేశారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్థితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలవుతాయని అన్నారు. డిక్షనరీలో మావిగన్ అంటే ఎక్కడ కనపడలేదంట. ఓడా అంటే కనపడిద్దా, తోడా అంటే కనపడిద్దా, గోడా అంటే కనపడిద్దా? మావిగన్ అనే దాన్ని ఒక కొత్త ఆలోచనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. ఏ పరిస్థితుల్లో ఈ విధానాన్ని, ఈ మావిగన్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారో మీ అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్యపెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50,000 అన్నాడు ఎకరాలు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నాడు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేరని ఏదైతే చెప్పారో, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. ఈ కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ని ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతిని చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షల కోట్లు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అసలు రాష్ట్రం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి అసలు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తాన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితిలో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? అప్పులు తీసుకొస్తాడు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇంతేగా, రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా అప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడు దిగి వచ్చినా కూడా ఇది చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమైద్దయ్యా?
2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను నిలదీస్తూనే ఉంటామని, అక్రమ కేసులతో మా పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి పట్ల అనుచితంగా వ్యవహరించిన సీఐపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ హక్కుల సంఘం నాయకుడిగా జైపాల్ మాకు నీతులు చెప్పి ఆయన నీతి తప్పితే ఎలా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా అనుచితంగా మాట్లాడిన సీఐ విషయంలో ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పోలీసులే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజలను వేధించడం సిగ్గుచేటని మండిపడ్డారు. జిల్లాలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సుమారుగా ఒక 3,500 నుంచి 4,000 మంది పోలీసుల యొక్క అభిమాన నాయకుడిగా వాళ్ళందరికీ న్యాయం జరగాలి, వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి పెద్దలు జైపాల్ గారు నిన్న అంటే ఆయనకి నా జీవితం అంతా తెలుసు కాబట్టి నా గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా కొడుకు పేర్ని కృష్ణమూర్తి వ్యక్తిత్వం గురించి చక్కగా 3 పేజీలు కవులు హృదయాల శుభ్రంగా ఆయన రాసుకుని బాగా తర్ఫీదు పొంది మాట్లాడారు. తప్పకుండా జైపాల్ గారు, మీరు ఈ సమాజంలో ఎక్కడ పోలీసు హక్కుల భంగానికి ఇబ్బంది కలిగినా లేదా పోలీసుల మీద ఎవరైనా పల్లెత్తు మాట చిన్న మాట్లాడినా మీరు అధ్యక్షుడైన దగ్గర నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి అనేక పోరాటాలని మచిలీపట్నం వాసులుగా మేమెంతో చూసున్నాం. మీరు చేసిన ప్రతి పోరాటం కూడా బందరు ప్రజలకి, నాకు కూడా ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. బాగా మంచి పోరాటాలు చేశారు మీరు. నాకు కూడా అందుకే చాలా అభిమానం మీరంటే. ఎందుకంటే ఒక పోలీసులకి నాయకుడిగా మీరు చేసేటువంటి, మీరు పోషిస్తున్నటువంటి పాత్ర, మీరు చేస్తున్నటువంటి పోరాటాలు, మీరు హక్కుల కోసం చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి, వీరోచితంగా ఉంటాయి. దానిలో భాగంగా నిన్న తమరు మాట్లాడారు. మీ మాటలు ఏమన్నారంటే, నాకు బుద్ధి చెప్తూ పోలీసుల విధులపై బురద చెల్లే వ్యాఖ్యలు సరైనవి కావు అని చెప్పి ఆయన ఖండించారు. తప్పని మీరు ఖండించడం మీ హక్కు, ఖండించండి, మీ బాధ్యత. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, పేర్ని కృష్ణమూర్తి గారిని అంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నియమిద్దామని పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పనిచేస్తున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని మీరేమన్నారంటే, వారిని ఉటంకిస్తూ తండ్రి వయస్సున్న సిఐ గారిని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేరుని కిట్టు. జైపాల్ గారు, మీరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు కదా. మీరు అద్భుతమైనటువంటి నడవడికి గలవాళ్ళు, మీకు సభ్యత, సంప్రదాయాలు, విలువలు అరికాలి గోరు దగ్గర నుంచి వెంట్రుక వరకు ఉన్నటువంటి మీరు ఏకవచనంతో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశాడు. కానీ సంఘంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నారు. మీరు ఏకవచనంతో మీరు మాట్లాడేయచ్చు. మీకు వయసు ఉందా? ఓకే, మీది నాది ఒకే వయసు కదా, మాట్లాడతారు. సో వయసు తక్కువ ఉన్నోళ్ళు మాత్రం, తండ్రి వయసు ఉన్నోళ్ళు ఏం పీక్కోమన్నా, లేదా అక్కడ జరిగిన సంఘటన ఏంటి జైపాల్ గారు, ఆ కూలగొడుతున్న ఇంటికి పేర్ని కృష్ణమూర్తిని నిలువరించిన చోటికి 100 మీటర్లు ఉంది. ఆ 100 మీటర్ల అంటే తారు రోడ్డు మీద సర్కారు తోట నుంచి, అంటే జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరీసా విగ్రహం అనుకున్న వెళ్ళేటువంటి రోడ్డు మీద మీరు పేర్ని కృష్ణమూర్తిని నిలువరింపు చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అక్కడ విధులో అప్పచెప్పి ఆయన అక్కడే నుంచున్నాడు. కొనేమన్నా తోసుకుని వెళ్ళా అక్కడే నుంచున్నాడు. అతను ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అతనితో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి నుంచుంటారు, లేదా మాజీ కార్పొరేటర్లు, లేదా ముఖ్యులో, పార్టీలో తిరిగేవాళ్ళు, ప్రజల్లో బాధ్యతగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.